ఎన్టీఆర్ లాంటి పనికిమాలిన నాయకుడు మాకు అక్కర్లేదు, ఎన్టీఆర్ని మేము మర్చిపోయాము అని ఇంత దారుణంగా విమర్శించినటువంటి వాడు ఎవరయ్యా? ఈ చంద్రబాబు నాయుడే కదా. ఎందుకంటే అతని నోటికి హద్దే లేదు. అతనికి 1000 నాలుకలు ఉంటే కనుక ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడుతూనే ఉంటాడు. అదేవిధంగా ఎన్టీఆర్ చేసిన తప్పులన్నింటినీ కూడా కొన్ని పుస్తకాల ద్వారా అతను రాయించాడు కదా. మరి వీటన్నింటిని గురించి కూడా మీరు ఆ సమగ్ర చరిత్రలో రాస్తే బాగుంటుంది. అందువల్ల ఆనాడు మొత్తం నిజంగా వెంకయ్యనాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా ఆయనకి ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. దురదృష్టం వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ ఒక అభిమానం ఉంది, గౌరవం ఉంది. మంచి నాయకుడు, చాలా మంచి వక్త, అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు. అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు, బాగానే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు. అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే, ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి, మీరు ఒకసారి పరిశీలించుకోండి. అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు. జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది. కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయంగా దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి, అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు, మర్చిపోయారండి? ఆదర్శ నాయకుడు ఎలా అయ్యాడో చెప్పండి వెంకయ్యనాయుడు గారు. ఎందుకంటే మీరు ఆలోచిస్తారు కనుకనే మిమ్మల్ని అడుగుతున్నాం ఈ ప్రశ్నలన్నీ కూడా. విధ్వంస పాలన అయింది కాదండి. ఇదిగో ఈ చంద్రబాబు నాయుడే విధ్వంసకర పరిపాలన, మామను వెన్నుపోటు పొడిచి ఆయన పదవిలోంచి దించేసి చివరికి ఆయన ప్రాణాలు కూడా తీసినటువంటి వ్యక్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు ఉసురు పోసుకుంటూ బతుకుతున్నాడండి. అవినీతిలో 6 లక్షల కోట్లకు ఎగబాకిన వాడు ఇతను ఆదర్శ పరిపాలకుడు ఎలా అవుతాడండి? అందుకనే వాస్తవ చరిత్ర జనార్దన్ గారు, మీరు నిజమైనటువంటి అభిమానే మాకు తెలుసు. అందువల్ల ఎన్టీఆర్ గారు నిజమైన అభిమానిగా మీరు దయచేసి వాస్తవ చరిత్ర అంతా, ఎన్టీఆర్ గారు లాస్ట్లో ఏం మాట్లాడారో ఆ విధంగా ఆయన వీడియోల్లో, ఆడియోల్లో చెప్పిందంతా కూడా మీరు మరో పుస్తకం రాయించి రిలీజ్ చేయించండి, నన్ను కూడా పిలవండి, చక్కగా ఓపెనింగ్ నేను కూడా వస్తాను. అంతే తప్ప ఇలాగ అబద్ధాలను మోసుకుంటూ ఇటువంటి మరి ఒక వెన్నుపోటుదారిని మీరు భుజాన మోసేటువంటి పరిస్థితి తీసుకురాకండి. ప్రజల్ని మళ్ళా ఇంకొకసారి తప్పుదారి పట్టించకండి. వాస్తవ చరిత్ర అనేది ఎప్పుడు కూడా చరిత్ర, అది కళ్ళ ముందు నిలబడుతూనే ఉంటుంది, మరింత బలంగా నిలబడుతూ ఉంటుంది. నేను కాకపోతే నా తర్వాత కూడా ఇంకా కొంతమంది ఈ చరిత్ర నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఇతను చేసిన చరిత్రకు చేసిన ద్రోహం, ఎన్టీఆర్కి చేసిన ద్రోహం మరొకటి మీరంతా అడుగుతున్నారు, ఎట్లయినా భారతరత్న సాధిస్తాం. ఆ మాట అనేముందో సిగ్గుపడండి, ఒక్కసారి సిగ్గుపడండి. భారతరత్న ఎట్లయినా సాధించి పక్కన ఎవరిని పెట్టుకోనండి, ఆ వెన్నుపోటుదారిని పక్కన పెట్టుకొని మీరు భారతరత్న సాధిస్తూ ఉంటారా? భారతరత్న వాజ్పేయి గారు ఇస్తా అన్నప్పుడు వెంకయ్యనాయుడు గారికి కూడా తెలుసు. భారతరత్న ఇస్తానన్నప్పుడు ఎవరండి అడ్డుపడింది? ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు. అదేవిధంగా మరి దేవగౌడ ఇస్తానన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు, ఈ కుటుంబం అడ్డుపడింది. ఈ విధంగా ప్రతి ప్రధాని కూడా ఆఖరి మోడీతో సహా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వడానికి సిద్ధపడితే ఈ కుటుంబం ఆయనకి రానియకుండా అడ్డుపడుతూ సిగ్గు లేకుండా మళ్ళా రోడ్డు మీద అందరి కోసం మాట్లాడతారండి. భారతరత్న ఎట్లయినా సాధిస్తాం. వాళ్ళ ఆలోచన ఎంత దిగజారుతుందో మీకు అర్థం అవ్వాలి. వాళ్ళకి ఏమీ లేదు, తెలుగుదేశం వాళ్ళు కనపడితే చాలు అందరి మీద కేసులు. నేను ఎవరిని కలిసినా నా మీద 10 కేసులు ఉందమ్మా, 20 కేసులు ఉందమ్మా, 30 కేసులు ఉంది. అందరి మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం 40-50 రోజులు. అట్లానే తెలుగుదేశం యువగళం వాలంటీర్స్ని కూడా అట్లానే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. అవన్నీ చూసి నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, ప్రజలకు అసలు ఏమన్నా అర్థమవుతుందా ఈయన చేసే కష్టం, ఈయన చేసే ఆలోచన గురించి. కానీ నేను చెప్తున్నానండి, నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కష్టం మర్చిపోలేదు. వాళ్ళందరూ, ప్రజలందరూ, భారతదేశం కానీ యావత్ ప్రపంచంలో కానీ అందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు. కానీ వాళ్ళకి ఆ వ్యక్తి, ఆయన నాయకత్వం మీద వాళ్ళకి అంత నమ్మకం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని
ఆయనే ముందుకు తీసుకెళ్ళగలరు. ఆ నాయకుడు, మహానాయకుడు అతనే అని వాళ్ళ జీవితాల్లో ఆశ, జ్యోతి నింపారని, మహిళలకేమో వాళ్ళకు ఒక సెక్యూరిటీ, వాళ్ళ కుటుంబానికి ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన వాళ్ళని కాపాడతారని, ఆయన ఎప్పుడు మహిళల్ని ఎప్పుడు ఆయన ఆదరించేవారు. మహిళల కోసం 22 పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు.